బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ ఇస్తున్నాయట. అదేంటి, కేసీఆర్ ఏమైనా జగన్ గత పాలన గొప్పగా ఉంది అంటూ కిద్దాపిచ్చారా? లేదంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ మళ్ళీ గెలవాలని కోరుకున్నారా? అది కాదే. మరి తెలంగాణ మాజీ సీఎం వ్యాఖ్యలపైన వైసీపీ శ్రేణులు ఎందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాయి? ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలు వైసీపీ శ్రేణులకు తెగ సంతోషాన్ని ఇస్తున్నాయట. చంద్రబాబు గురించి జగన్ చెబితే ఏపీ ప్రజలు వింటారో లేదో కానీ కేసీఆర్ ఒక్క మాట అంటే చాలు దాని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు అంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. ఇంతకు కేసీఆర్ ఏపీ సీఎంపై ఎలాంటి కామెంట్స్ చేశారు, అందులో వైసీపీకి వచ్చే లాభం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ప్రజల ముందుకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ సభలో పాల్గొన్న ఆయన గత రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తున్న వైసీపీ కేసీఆర్ కామెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇక మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ తిరిగి యాక్టివ్ కావడం భవిష్యత్తులో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తరచూ స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తే అది ఎన్నికల సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. అయితే కేసీఆర్ బయటకు వస్తున్నారంటే చాలు ఆయన ఏం మాట్లాడుతారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాగే కేసీఆర్ చెప్పే మాటలు, చేసే కామెంట్స్ ని సైతం శ్రద్ధగా ఆలకిస్తారు. తాజాగా కేసీఆర్ సభలో గత ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల గురించి గొప్పగా చెప్పారు. అలాగే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు గత పాలన గురించి కూడా కేసీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ కోసం రైతులు పోరాటం చేశారు. ఆ సందర్భంలో బషీర్బాగ్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపింది అంటూ కేసీఆర్ గుర్తు చేశారు. ఆ కాల్పుల్లో తోటాలు తగిలి ఓ రైతు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు కేసీఆర్. బషీర్బాగ్ కాల్పుల ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా కేసీఆర్ మరోసారి నాటి సంఘటనలు గుర్తు చేసి చంద్రబాబు తీరుని ప్రజల్లో చర్చనీయాంశం చేశారు అనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు అనేది జగన్ చేస్తున్న ఆరోపణ. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గుంటూరు, బంగారుపాలెం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సైతం పర్యటించారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరగడం లేదంటూ వైసీపీ ఇప్పటికే ఆందోళన బాట పట్టింది. ఓవైపు వైసీపీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న సమయంలోనే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని గుర్తు చేస్తూ తాము చేస్తున్న పోరాటానికి మరింత బూస్ట్ ఇచ్చారని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. 2019 ఎన్నికలకు ముందు సైతం నాటి చంద్రబాబు ప్రభుత్వంపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేసీఆర్ కామెంట్స్ వైసీపీకి బాగా కలిసొచ్చాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కేసీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్ చెప్పే మాటల్ని విశ్వసించేవారు ఏపీలో లక్షల మంది ఉన్నారు. అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు వైసీపీ నేతలు. కేసీఆర్ దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ ప్రజలకు చిన్న కష్టం కూడా రాకుండా చూసుకున్నారని ఫ్యాన్ పార్టీ లీడర్లు గుర్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో కేసీఆర్ చూపిన చొరవపైన ఏపీ వాసుల్లో మంచి అభిప్రాయం ఉంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రెండు రాష్ట్రాల సమస్యలపై ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకుని పరిష్కార మార్గాలు వెతికారు. గత ఎన్నికల్లో రెండు పార్టీలు ఓటమి చెందిన ఈ రెండు పార్టీల అగ్రనేతలు కలిస్తే మాత్రం ఆ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం లభిస్తుంది. ఇలా కేసీఆర్ ఎక్కడ ఏం మాట్లాడినా అది వైసీపీకి ఎంతో కొంత లాభాన్ని చేస్తుంది అనేది వైసీపీ వర్గాల అభిప్రాయం. ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యల వెనుక ఆ పార్టీకి ఎంతవరకు రాజకీయ ప్రయోజనాలున్నాయో పక్కన పెడితే వైసీపీ నేతలు మాత్రం వాటిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో ఉన్నారట. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చాను అన్న కేసీఆర్ ఇక రెగ్యులర్ గా ప్రజా సమస్యలపై పోరాటానికి రెడీ అంటూ సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో సైతం బీఆర్ఎస్ అధినేత
తర్వాత సందర్భానుసారం చంద్రబాబు పాలనను టార్గెట్ చేస్తే తమకు తిరుగుండదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో కేసీఆర్ ఏపీ పాలిటిక్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతారు అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా చూస్తే కేసీఆర్ తాజా వ్యాఖ్యలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రెండు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెంచే దిశగా సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ప్రభావాన్ని చూపుతాయో చూడాలి మరి.